సో వాట్ ఈజ్ ఎకాంథోసిస్ నైగ్రికన్స్? ఎకాంథోసిస్ నైగ్రికన్స్ అంటే ప్రైవేట్ పార్ట్స్ కానీ, అండర్ ఆర్మ్స్ కానీ, థై రీజన్ దగ్గర కానీ, మెడ దగ్గర కానీ డార్క్ వెల్వెటీ ప్యాచెస్ అంటే నల్లబడడం, దాంతోపాటు టెక్స్చర్ కూడా చేంజ్ అయిపోవడం, దీన్ని మనం ఎకాంథోసిస్ నైగ్రికన్స్ అని అంటాం. ఎకాంథోసిస్ నైగ్రికన్స్కి ఏమేమి లక్షణాలు ఉంటాయి? ఇది చాలా మందిలో కనిపిస్తూ ఉంటుంది. ఏరియాస్ లైక్ నెక్ ఏరియా దగ్గర కానీ, లేదంటే అండర్ ఆర్మ్స్ కానీ, ప్రైవేట్ పార్ట్స్లో కూడా ఇట్లా డార్క్ ఏరియాస్ మనకు కనిపించినప్పుడు దీన్ని మనం ఎకాంథోసిస్ నైగ్రికన్స్ అని అంటాం. ఎల్బో రీజన్ దగ్గర కూడా డార్క్ అవ్వడం, నేవల్ దగ్గర కూడా డార్క్ అవ్వడం అనేది సివియర్ ఫార్మ్ ఆఫ్ ఎకాంథోసిస్ నైగ్రికన్స్. యూజువల్గా అయితే నెక్, అండర్ ఆర్మ్స్ అండ్ ప్రైవేట్ పార్ట్స్ కనిపిస్తాయి. ఎల్బోస్ దగ్గర కూడా కొంతమందికి కనిపిస్తుంది. బట్ ఇఫ్ యువర్ బెల్లీ బటన్ ఏరియా ఆల్సో ఎక్కువ డార్క్ అయిపోతుందంటే దట్ కండిషన్ ఇస్ మచ్ సివియర్ అని అర్థం. నెక్స్ట్, ఈ కండిషన్కి ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాలి? డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే వాళ్ళు చూసిన దాన్ని ఇన్స్పెక్షన్ అని అంటాం. జస్ట్ అబ్జర్వేషన్ అండ్ ఇన్స్పెక్షన్తోనే మనకి కండిషన్ పాజిటివా నెగిటివా అనేది తెలుస్తుంది. ఒకవేళ ఇట్లాంటి కండిషన్స్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్తో కానీ సూపర్ యాడ్ అయ్యి ఉంటే, లైక్ టీనియా కార్పోరస్తో కానీ, టీనియా క్రూరైతో కానీ, ఎగ్జిమాతో కానీ, సోరియాసిస్తో కానీ ఇన్కార్పొరేట్ అయ్యి ఉంటే, ఇలాంటికప్పుడు మనము స్కిన్ బయోప్సీ అనేది చేయించాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండ్ హెచ్బిఏవన్సీ కంపల్సరీ. సో టైప్ 2 డయాబెటీస్ వచ్చి ఒక 5-6 సంవత్సరాల ముందు కూడా మనకి ఎకాంథోసిస్ నైగ్రికన్స్ అనేది అమ్మాయిలు, అబ్బాయిలు అందరిలోనూ కనిపించే లక్షణం. ఓకేనా? సో అది తెలియడానికి మనకి హెచ్బిఏవన్సీ అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ టెస్ట్ చేయించాలి. ఇంకా స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటే స్కిన్ బయోప్సీ కూడా చేయించాల్సి ఉంటుంది. కాజెస్ ఆఫ్ ఎకాంథోసిస్ నైగ్రికన్స్: డార్క్ నెక్ అనేది సరిగ్గా స్క్రబ్బింగ్ చేయలేకపోవడం వల్లను, స్నానం సరిగ్గా చేయట్లేదు, హైజీన్ సరిగ్గా మెయింటైన్ చేసుకోవట్లేదు, అందుకే నల్లబడిపోతుంది, నేను ఎండలో తిరుగుతున్నాను అందుకే నల్లబడిపోతుంది అని అనుకుంటాం. గుర్తుపెట్టుకోండి, ఎండలో తిరిగినప్పుడు ఓవరాల్గా ఏ బాడీ పార్ట్ అయితే ఎక్స్పోజ్ అయిందో ఆ బాడీ పార్ట్ అంతా ట్యాన్ అవుతుంది. బట్ స్పెసిఫిక్గా నెక్ ఏరియా, ఎల్బోస్, అండర్ ఆర్మ్స్, ప్రైవేట్ పార్ట్స్ డార్క్ అవుతున్నాయంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ కొన్ని కాజెస్ కానీ దాని వెనకాల ఉంటాయి. ఏమేమి కాజెస్ అబ్జర్వ్ చేస్తే కనుక మనము బరువు పెరగడం అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని డెవలప్ చేసుకోవడం. సెకండ్, టైప్ 2 డయాబెటీస్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ దీర్ఘకాలంగా ఉంటే అది టైప్ 2 డయాబెటీస్ లోపలికి ల్యాండ్ అయిపోతుంది. దాంతోపాటు పీసీఓఎస్ కానీ, కుషింగ్ సిండ్రోమ్ అంటే ఎడ్రినల్ గ్లాండ్ యొక్క ప్రాబ్లం. ఇది డార్కనింగ్ ఆఫ్ అండర్ ఆర్మ్స్ అండ్ నెక్తో పాటు స్ట్రెచ్ మార్క్స్, సివియర్ స్ట్రెచ్ మార్క్స్ రావడం, మూన్ ఫేస్ ఉండడం, హంప్ బ్యాక్ ఉండడం, అంటే వెనకాల ఇక్కడ కూడా మెడ ఇట్లా అయిపోయి వెనకాల లావ్ అయిపోతూ ఉంటుంది. ఇట్లాంటి కండిషన్ ఉంటే కుషింగ్ సిండ్రోమ్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. అండర్ యాక్టివ్ థైరాయిడ్ అంటే హైపోథైరాయిడిజంలో కూడా మనకి ఎకాంథోసిస్ నైగ్రికన్స్ కనిపిస్తుంది. కొన్ని మెడికేషన్స్లో, కొన్ని క్యాన్సర్స్లో, ఫెమిలియల్గా కూడా అంటే హెరిడిటరీగా కూడా, అండ్ కొన్ని ఆటోఇమ్యూన్ కండిషన్స్ అంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకున్న వాళ్ళల్లో కూడా మనకి ఇట్లాంటి కండిషన్ కనిపిస్తుంది. అండ్ కొన్ని జెనెటిక్ మ్యూటేషన్స్లో కూడా ఈ కండిషన్ మనకి కనిపిస్తుంది.